ఓం గంగణమతే నమ ఐం సరస్వత్యే నమ క్లీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమో నమః. ఆపదర బహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది, గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం, కేతు గ్రహంతో కలయిక ఉండడం, సూర్యగ్రహ యొక్క సంచారం మేరకంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల, ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభప్రదమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాది కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కావున ఈ యొక్క ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి. ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది, జన్మజాతకంలో ఏముంది, అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా, ఎటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి, అసలు గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకుని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్ని అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారో మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహారార్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా చూసుకుంటే ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతు గ్రహంతో కలిసి ఉంటాడు. కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్న సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము, ఆనందమైన జీవితం జీవించడానికి, అష్టేశ్వరి యోగము, అఖండమైన సుఖ జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన సుఖ జీవితం, గృహయోగము, వస్తుయోగం, వ్యాపార యోగం సిద్ధించడానికి, గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చూసుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది, విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ, జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి, అష్టైశ్వరి యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా మేము చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి. ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి. తద్వారా మీకంతా కూడా అష్టేశ్వరి యోగము, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహారార్థం అంతా కూడా చెప్తున్నాం. ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ కూడా వీడియోని అంతా కూడా చూడండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి. తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. తద్వారా మీరంతా కూడా మాకు
ఈ సదవకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి, తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. మిథున రాశి జాతకులకి ప్రధానంగా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్టు 17వ తారీఖు రోజున సూర్య భగవానుడంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు. కేతు గ్రహంతో కలత్రమే ఉంటున్నారు. కావున ఈ యొక్క రవి సంక్రమణం విశేషాలంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం మేరకు మిథున రాశి జాతకులు ఎటువంటి పరిష్కారాన్ని ఆచరించాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా శుక్రుడు బృహస్పతి కలియిక అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి శుక్రుడు ఫలితాలంతా కూడా యోగకరంగా ఉంటాయి. మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో ప్రధానంగా మీరు సూర్యనారాయణ స్వామికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా గోధుమలు దానం చేయడం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణోత్తమికి దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కేతువుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. మిథున రాశి జాతకులు ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు జన్మజాతకంలో దోషకారిగా ఉంటే కనుక శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం, ప్రధానంగా నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రులతో సహాయ సహకారాలు లభిస్తుంటాయి. బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసుకుంటుంటారు. మీకంతా కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి శ్రమ అధికంగా ఉంటుంది. ధనాదాయం కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ఖర్చు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీ ఖర్చులన్నీ కూడా అదుపులో ఉంటే కనుక శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా దొరుకుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడే మార్గం అంతా కూడా దొరుకుతుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మికి ప్రీతికరంగా తామర పూలతో కానీ మల్లెపూలతో కానీ అర్చన విధానం చేయించుకోవడం, సహస్రనామార్చన చేయించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించాలి, తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికర తులసిమాలను సమర్పించడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయాలి. మీరంతా కూడా గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక రాజశ్యామల హోమాది కార్యక్రమాలు, శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటుంటారో వృత్తి వ్యాపార రంగంలో, సినీ రంగంలో వాళ్ళకంతా కూడా అఖండ పుణ్య ఫలితంతో రాజయోగం సిద్ధించడానికి మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాల కోసం రాజశ్యామల యజ్ఞాధికారితులు కానీ, ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలిగి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో ఉద్యోగంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. జయ గురు దత్తాత్రేయ. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి. కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, ముండ్రాళ్లను నివేదనం చేయడం, ముండ్రాళ్లతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది. తెల్ల జిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాక్షరాశంతో అభిషేకం చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు. పసుపు గంధంతో అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి. ప్రతినిత్యం కూడా మహాగణపతికి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలంతా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి, ఒక మాలలాగా చేసి అలంకరణ చేసుకుంటే కనుక క్రమేపీ మీకు అంతా కూడా శుక్రబలము, బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి, అష్టైశ్వర్య యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రతినిత్యం కూడా శిప్రప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి. తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు చేసుకోవడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది. వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి.
కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. రాజయోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. 21 ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. రాజయోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.